100 రోజుల పాలనలో చేపట్టిన అభివృద్ధి అని గొప్పలు చెప్పుకుంటున్న కూటమి ప్రభుత్వం చేసింది శూన్యమని వైఎస్ఆర్సీపీ విజయనగరం జిల్లా అధ్యక్షుడు జెడ్పీ చైర్మన్ మాజీ శ్రీనివాసరావు ఆరోపించారు. తన ఛాంబర్లో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ ఉచిత ఇసుక విధానం తెచ్చామని చంకలు గుద్దుకోవడం తప్ప క్షేత్రస్థాయిలో దొరకని పరిస్థితి అని దుయ్యబట్టారు. రాష్ట్రంలో ప్రజలందరూ కూడా 100 రోజులు దాటిందో లేదో అప్పుడే ప్రజలు రోడ్డెక్కే పరిస్థితి వచ్చింది. ముఖ్యంగా మీరు చెప్పిన ఉచిత ఇసుక విధానం ఈరోజు భవన కార్మికులందరూ కూడా ఈరోజు ముఖ్యంగా విజయనగరం జిల్లాలో చూస్తూ ఉంటే ప్రతి ప్రాంతంలో కూడా భవన కార్మికులు పనులు లేక అల్లాడిపోతూ వారి కుటుంబాలను పోషించుకోవాలి, అలాగే ఇబ్బంది పడుతూ నిన్నటి రోజు నుంచి రోడ్డు ఎక్కే పరిస్థితి వచ్చింది. ఎక్కడా ఇసుక దొరకడం లేదు. ప్రభుత్వం చూస్తూ ఉంటే పత్రికా ప్రకటనలు చెప్తా ఉన్నారు, మీకు బొబ్బిల్లో దొరుకుతూ ఉంది, లేదు విజయనగరంలో దొరుకుతూ ఉంది అని చెప్పి. మరి ఆనాడు మేము ఒక పాలసీని తీసుకుంటే ఆ పాలసీలో ఆ రోజు ప్రతి నియోజకవర్గానికి ఒక ఇసుకను స్టాక్ యార్డ్ పెట్టాం, అక్కడున్న ఆన్లైన్ విధానాన్ని పెట్టాం. ఎవరైనా ఆన్లైన్లో బుక్ చేసుకుంటే ఆ రోజు